న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను సరిత. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ ఆఫీస్ ముందు దీపాల వెలుగులు. 200 ఇండ్లలో కమ్ముకున్న పెను చీకట్లు. సంగారెడ్డి మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయాలు. ప్రతిపక్షాలపై చైర్పర్సన్ తీవ్ర విమర్శలు. ఖమ్మంలో 2 బస్సులను ఢీకొట్టిన లారీ. ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలు. గుంటూరు జిల్లాలో సావిత్రిబాయి 191వ జయంతి. ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అనేక ఉద్యమాల ద్వారా జనగామ జిల్లాను సాధించుకున్నామని సిపిఎం నేత ప్రకాష్ అన్నారు. ఏసీరెడ్డి నగర్ ప్రజల పోరాటం చేసి 200 ఇండ్లను సాధించుకున్నారు. అయితే కలెక్టర్ ఆఫీస్ ముందు మాత్రమే వీధి లైట్లు వెలుగుతున్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లైట్లు వెలగడం లేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు, చైర్మన్ స్పందించి వీధి లైట్లు వేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ధర్నా నిర్వహించడం జరిగింది. గత 4 సంవత్సరాల క్రిందట కలెక్టరేట్ అవసరాల నిమిత్తం ఏసీరెడ్డి నగర వాసులు ఇండ్లను త్యాగం చేస్తే ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ కట్టుకున్నారు. అక్కడ చక్కగా ఇండ్లు, అక్కడ చక్కగా లైట్లు వెలుగుతూ ఉన్నాయి. మరి అక్కడ రోడ్లే వేశారు, కానీ ఏసీరెడ్డి నగర్ డబుల్ బెడ్రూమ్ మాత్రం మర్చారు. అయ్యా మనం మేము ఏం పాపం చేసినామని చెప్పేసి సందర్భంగా మరి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి కమిషనర్ గారు, చైర్మన్ గారు, మేము కళ్ళకు పేదలన్నట్టు కళ్ళకు అవపడతలేమో అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఇండ్లల్లో కిరాయికున్నాం, నానా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు గత 4 నెలల నుంచి మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వచ్చినాం. కానీ మరి అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు సహాయంతో కరెంటు పోల్లు నిర్మించుకున్నాం. కానీ ఆ పోల్లకు వీధి లైట్లు లేవు. వీధి లైట్లు ఏమని చెప్పేసి గత 2 నెలలుగా కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్పందించలేదు. ఇప్పటికైనా స్పందించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు రాత్రిపూట బయటికి వెళ్ళాలంటే బిక్కున భయపడుతూ ఉన్నారు, ప్రాణాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముసలి వాళ్ళు మెట్లు దిగుతుంటే కింద పడుతూ ఉన్నారు. దాంతోపాటుగా పాములు, తేళ్లు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. కరిచి వారిని తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకుపోవడం ప్రమాదాల్లో గురవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు స్పందించి అక్కడ వీధి లైట్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ వాసులు అందరూ తీసుకొచ్చేసి వంట వార్పు ఇక్కడనే చేసుకొని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు స్థానిక సమస్యల పరిష్కారానికై నిరాకరణ చేస్తున్నారు. అయితే ఏ సమస్య పరిష్కారం కావడానికైనా కొంత సమయం పడుతుందని ప్రతిపక్ష నేతలు తెలుసుకోవాలని తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలిత తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 10 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని ఆమె తెలిపారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. లేకపోతే దానికి రాజీనామా చేయడానికి కూడా నేను లీడర్ల గురించి రాజీనామా చేయమండి. మా తెల్లాపూర్ ప్రజలు మా పైన వాళ్ళ ఆశీర్వాదం మా పైన ఉంది కాబట్టి, వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి ఈ పదవులు ఇక్కడ దాకా మేము ఉన్నాము. మాకు వద్దంటే వచ్చిన పదవులు ఇవి, మేము కావాలనుకునే కాదు. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు మేము న్యాయం చేయనప్పుడు మేము ఖచ్చితంగా రాజీనామా చేయడానికి ముందుగా ఉన్నాము. వాళ్ళన్న అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డి స్కూలు దాదాపుగా 2.5-3 కోట్లు పెట్టి హరీష్ అన్న మైపాలన్న ఫోన్ చేసి ఇద్దరు కలిసి అడిగారు, మాకు తెల్లాపూర్కు ఒక స్కూల్ బిల్డింగ్ కావాలి, మొత్తం శిథిలావస్థలు ఉండదు. ఇంత పెద్ద ఊరుకు స్కూల్ లేదు, మొత్తం శిథిలావస్థలు ఉంది అని చెప్పి అడిగితే హరీష్ అన్న మైపాలన్న ఫోన్ కొట్టి అడిగితేనే ఇవాళ ఇంత పెద్ద స్కూల్ బిల్డింగ్ అయింది తెల్లాపూర్కి అని చెప్తున్నాను. నేను ఎందుకు చేయలే? నువ్వు నేను పోతే అవుతుందా? పెద్దలను పట్టుకొని పోతే అవుతుంది.
కాబట్టి అది గమనించాలి ప్రజలు కూడా. హరీష్ అన్న మైపాలన సహకారం లేని భూపాలన కాలేడా, ఎంపీ గారి సహకారం కూడా తీసుకుంటున్నాం, ఆయన కూడా చేస్తున్నాడు. ఇది గమనించాలి. ఏం చేయలే, ఎన్నో ఏళ్ళ నుంచి పోచమ్మ గుళ్ళు పట్టించుకోలే, పోచమ్మ గుళ్ళు చేసినాం ఊరు ప్రజల సహకారంతో. మేము ఇంత ఉడతా భక్తిగా, నేను ఇంత అంత అని చెప్ప, ఉడతా భక్తిగా మేము కూడా చేసినాం, అన్నీ చేసుకుంటూ వచ్చినాం, ఇంకా కూడా చేస్తాం. కూడా మీ ఇద్దరు అన్నదమ్ములు పెడితే మేము ఇస్తాం 1,00,000 రూపాయలన్న. అవి తీసుకొచ్చి సర్వే కార్డు నుంచి సురువు పెడితే అసలు ఎంత ఉంది, ఏముంది ల్యాండ్, ఎట్లయితుంది, కొన్ని ఖర్చులు ఉంటాయి, అవి మీకు తెలియదు కాదు, అన్ని బయట చెప్పలేము. ఆ 1,00,000 రూపాయలు తీసుకొస్తే ఎం రఘురామరెడ్డి మా అన్న, ఎం సోమరెడ్డి, నేను, ఇంకా కొంతమంది కూడా ఉన్నాయి, వాళ్ళవి కూడా లేనన్నా, వాళ్ళ లెక్క నేను అబద్ధం చెప్పాను, ఆ పెద్దలే కూడా ఉన్నాయి. కాకపోతే నా పాత్ర లేదనక ఎంతవరకు కరెక్ట్. ఇది అదే పేపర్. మేము వార్డు మెంబర్ ఉండి ఫస్ట్ టీడీపీ బీజేపీ ఉంటే ఆలెంబడి వచ్చినాము, ఈ తెల్లాపూర్కు న్యాయం జరగాలని. తర్వాత కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్లో నేను అప్పుడున్నా, కాంగ్రెస్లో పోయినాం. అంటే మీ ఎంబడి మేము వచ్చినాం, కానీ మా ఎంబడి మీరు ఎందుకు రారన్నా అన్నా, రిలే నిరాదక్ష పెద్దలారా మీరు ఎందుకు రారన్నా మా ఎంబడి. తిట్టడం ఒకటే ఎజెండా కాదు కదన్నా, మేము సాధించినప్పుడు నేను ఎంబడి వస్తా. రాజీనామా అంటారు కదా, దాన్ని కూడా ఆలోచన చేద్దాం, రండి. ఫస్ట్ అయితే మీరు రండి, మా ఎంబడి రారు. తిట్టడం ఎజెండా అంటే గమనించు. ఖమ్మం కొత్త బస్టాండ్ ఎదురుగా అతి వేగంతో దూసుకువచ్చిన లారీ 2 బస్సులను ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పొగమంచు వల్ల ప్రమాదం జరిగిందని డ్రైవర్ అన్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో సావిత్రిబాయి పులే 191వ జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. మహిళా అభ్యుదయం కోసం సావిత్రిబాయి పులే ఎనలేని కృషి చేశారని సాహితీ భారతి అధ్యక్షురాలు రావురి నరసింహవర్మ అన్నారు. సావిత్రిబాయి పులే భర్త అడుగుజాడల్లో నడుస్తూ మహిళా విద్య కోసం ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. ఈ సభలో శ్రీనివాసరావు, జాకబ్ పాల్గొన్నారు. వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్ళింది సావిత్రిబాయి పులే. ఆమె 191వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆమెకి నివాళులర్పిస్తూ ఆ రోజుల్లో అంటరాని తరాన్ని కూడా రూపు మాపి దానికి తన వంతు కృషి చేసిన సావిత్రిబాయి పూలేకి సాహితీ భారతి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. సావిత్రిబాయి పూలే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 191వ జన్మదినోత్సవ సందర్భంగా ఈమె సామాజిక విప్లవకారిణిగా, ఆధునిక భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా, సత్యశోధక్ ఉద్యమకారిణిగా, స్త్రీలకు విద్య కోసం ఆమె యొక్క నేర్పినటువంటి విద్య ఈరోజు అందరూ కూడాను మహిళలు చైతన్యం వచ్చిందంటే కవులు కానివ్వండి, గాయకులు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతి ప్రపంచంలో సంపాదించారంటే ఆ మహాతల్లి యొక్క పుణ్యమే. ఈరోజు జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, ఆమె చేసినటువంటి త్యాగం అంతా ఇంత కాదు. ఆమె 1890 సంవత్సరంలో ఆయన భర్త మరణించడం, ఆ తర్వాత ఈమె కూడాను 1897 సంవత్సరంలో ఈమె కూడాను ప్లేగు వ్యాధికి సేవ చేస్తూ ఉంది. అతను కుమారుడైనటువంటి కుమారుడితోటి సేవ చేస్తుంటే ఈమె కూడా చనిపోవడం. తర్వాత ఈమెకి వాళ్ళ యశవంతరావు అనే బిడ్డ ఉన్నాడు, అతను ఈ కార్యక్రమం అంతా కూడా జరిపి వాళ్ళ తల్లిదండ్రుల బాటతోనే ఈ యశవంతరావు కూడాను
కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. తర్వాత వారి యొక్క పుణ్యమే ఈ రోజు మేమంతా చదువుకొని ఈ రోజు విద్యావంతులుగా ఉన్నామంటే ఆహా మహాతల్లి పుణ్యమే అని గొప్పగా చెప్పుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి నమస్సమాంజలి తెలియపరుస్తూ సామాజిక ప్రగతి కోసం సమాజాభ్యుదయం కోసం పాటుపడ్డ కుటుంబాల్లో జ్యోతిరావుబాయి ఫూలే సావిత్రిబాయి ఫూలే కుటుంబం మొదటగా చెప్పుకోదగ్గ కుటుంబం. భారతదేశంలో ఉన్న సామాజిక రుగ్మతల్ని, భారతదేశంలో ఉన్న కుల మత విద్వేషాలని పూర్తిగా రూపుమాపి సమాజాన్ని అభ్యుదయ పదంలో నడపాలి అన్న బృహత్తర ఉద్దేశంతో మహత్తర గురుతర బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని జ్యోతిరావు ఫూలే గారు పాటుపడుతూ ఉంటే అతి పిల్ల వయసులోనే వారికి వివాహం జరిగింది. సావిత్రిబాయి సంగారెడ్డి పటాన్చెరు మండలం నందిగామ పరిధిలోని సవారియా పరిశ్రమలో ఈ ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఇనుప రాడ్లను క్రేన్ సాయంతో తీసుకెళ్తుండగా క్రేన్ తెగి 4 కార్మికులపై పడింది. ఈ సంఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రేమ్ కుమార్ పల్దార్లకు అక్కడక్కడే చనిపోయారు. మరో 2 కార్మికులు జితేంద్ర కుమార్, ఆనంద్ కుమార్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబర్పేటలోని జిందా తిలస్మాత్ కార్ఖానా సమీపంలో గార్మీ షరీఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవ్వాలి పాటలతో గాయకులు మైమర్పించారు. ప్రతి ఏటా ఇక్కడ నిర్వహించే గార్మీ షరీఫ్ కార్యక్రమంలో పాల్గొంటున్నానని మత గురువు తెలిపారు. ఇక్కడికి వచ్చిన భక్తులు, బస్తీ వాసులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన దీవించారు. حبيب الله صلى الله تعالى عليه وسلم. اللهم ربنا تقبل منا الفاتحة. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमु तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि मुहम्मद व बारिक वसल्लिम। अल्लाह का बड़ा फजल व करम है कि अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी जश्न गौसुल वरा और जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम यहाँ पर अंबरपेट अशोका नगर गोल नाके में मनाया जाता है। अल्हम्दुलिल्लाह तमाम के दिलों को यहाँ पर मुनव्वर किया जाता है और हम यहाँ पर नातख़ा हज़रात भी आकर अपनी अपनी अक़ीदतें पेश करते हैं। मैं उनसे गुजारिश करता हूँ और उनका शुक्रिया अदा करता हूँ जिन्होंने हमें दावत दी। और सबसे पहले तो अल्लाह पाक से दुआ है कि इस महफ़िल को अपनी बारगाह अक़दस में कबूल अता फ़रमाएँ। और जो भी यहाँ पर जैसा कि हमारे फ़रीद भाई है, रिज़वान भाई है और हमारे तमाम एरिए के ज़मीर भाई, जहांगीर भाई, लोग जितने भी एरिए के लोग हैं अल्हम्दुलिल्लाह उनका भी बहुत सारा सपोर्ट रहता है। हर साल की तरह इस साल भी इस महफ़िल को कामयाब बना।
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామం పరిధిలోని ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచమని అడిగినందుకే కొందరిని పనిలో నుంచి తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమని 8 నెలల క్రితం ఉద్యోగాల నుండి తొలగించారని వాపోయారు. ఉద్యోగం లేక రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సంక్రాంతి పండుగ లోపల ఉద్యోగాలు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉపాధి చేస్తుంటే ఇన్ని రోజులు కానీ మమ్మల్ని గత 8 నెలల నుంచి ఉపాధి నుంచి తొలగించారు. అది ఎందుకనగా మేము మా కడుపు నిన్నట్లేదు, మాకు జీతాలు కావాలని అడిగామండి. ఫ్యాక్టరీ వారిని అడిగితే సరే అని చెప్పేసి మేము ధర్నా కూర్చున్నందువల్ల మాతో పాటు కూర్చున్న వారిని కొంతమందిని మాత్రమే వర్క్లకు తీసుకున్నారు. తక్కువ మందిని వర్క్లకు తీసుకొని తక్కువ మ్యాన్ పవర్ పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మేము అడిగితే వేకెన్సీ లేవంటున్నారు. ఎక్కువ అడిగితేనేమో అసలు మమ్మల్ని దగ్గరకు రానిస్తలేరు. కానీ మేము ఇన్ని రోజుల నుంచి చేసినాం, దాదాపు 12 సంవత్సరాల నుంచి బ్లాక్ మెటల్ మేము పనిచేసామండి. కానీ మమ్మల్ని ఇప్పుడు వారు ఏమాత్రం గుర్తిస్తలేరు. మాకు కడుపు నెట్లు అడిగినందుకు కదా మీరు మమ్మల్ని ఇంటి దగ్గర పెట్టారండి. మేము అడగడం తప్ప, అది తప్పైనందువల్ల మమ్మల్ని ఈరోజు వారు అందరూ కలిసి ఫ్యాక్టరీ యాజమాన్యం మొత్తం మా మీద, మా అలాంటి బీద బడుగు వర్గాల వారందరినీ ఇంటి దగ్గర పెట్టడం జరిగినదండి. ఇలా మేమే కాదు, బోంచెరపల్లె, నేర్జల్ల, మునిమడుగు, రాచర్ల నుంచి ప్లాకింగ్ ప్యాంట్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ చాలామంది కార్మికులు ఇళ్ళ దగ్గర ఉన్నారండి. దాదాపు ఇప్పటికొచ్చేసి 75 మంది కుటుంబాలు ఇంటి దగ్గర ఉన్నాయండి. 75 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీరికి అందరికీ ఎవరు బాధ్యత వహిస్తారు? మేము చాలా వరకు ఏ ఎమ్మెల్యే ఎంపీలను మాకైతే రికమెండేషన్ ఎవరు చేసేవాళ్ళు లేరండి. మేము అడగలేదు కూడా, ఎందుకంటే మమ్మల్ని వాళ్ళ దగ్గరకు రాణించే వాళ్ళు ఎవరు లేరు. మా కడుపు నిండేది ఎలా, మేము అడిగేది ఎలా అని చెప్పి మేము ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మన ఊరికి వచ్చారండి రాచర్లకు. అందువలన మా సమస్య మేము వారికి చెప్పుకుంటున్నాము. కానీ వాళ్ళు మాకు గత 8 నెలల నుంచి ఈ నెల మే నెల స్టార్ట్ అయింది. ఇది మాకు ఈ సమస్య మే నెల నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఇంటి దగ్గర పెట్టారండి. మేము రోడ్డున పడ్డాము. మేము ఊర్లో బతకాలంటే ఊరిసి బతకాలా? మేము ఇంతగానో ఉన్నా కానీ మమ్మల్ని ఎందుకు గడవ పెట్టారు అంటే మేము బీద వాళ్ళమనే కదా. అంటే బీద వాళ్ళకి ఎటువంటి సహాయం అందించడానికి వీలు రాదండి. మేము పొలాలు అమ్ముకున్న తిక్క వాళ్ళమా? మంత్రి సార్ ఏమంటున్నారు, మా బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు సర్పంచ్ గారు ఏమంటున్నారంటే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత తీసుకుంటున్నారు. ఇలా చెప్పటి చాలా రోజులైంది వాళ్ళు చెప్పబట్టి కూడా. ఇదో ఈ నెల, ఆ నెల అంటాను, మే నెల నుంచి మే, జూన్, జూలై, ఆగస్టు, 8 నెలలు అయిందండి. 8 నెలల నుంచి ఏం సార్ కలిసాం. సార్ కలిసి చెప్తున్నారు సంక్రాంతి పండుగ తీసుకుపోతే మా చెప్పండి అంటున్నారు. ఇలా ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతమందిని కలిసాలి? మేము పోతే వాళ్ళ దగ్గర రాణిస్తారా? మేము ఏదైనా మా సమస్య ఇది అంటూ మేము చెప్పడానికి వెళితే మమ్మల్ని అసలు పట్టించుకుంటలేరు. మేము ఏ విధంగా 12 సంవత్సరాలు అందులో వర్క్ చేసామండి. 12 సంవత్సరాల నుంచి వర్క్ చేసాం అందులో. అంటే మా పేరు వచ్చేసి హరిప్రసాద్ అండి. నేను అదే ప్లాకింగ్ ప్యాడ్లో. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఫస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ సీనియర్ జూనియర్ టైక్వాండో 2022 ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. 10 జిల్లాల నుంచి వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో రామ్వీర్ టైక్వాండో అకాడమీకి చెందిన 11 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 9 మంది బంగారు పతకాలు, 2 రజత పతకాలు గెలుచుకున్నారు. గెలుపొందిన విద్యార్థులను రామ్వీర్ టైక్వాండో అకాడమీ మాస్టర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ కొండలరెడ్డి సన్మానించారు. తమ విద్యార్థులు పతకాలు గెలిచినందుకు సంతోషంగా ఉందని మాస్టర్ రమేష్ అన్నారు. నేషనల్ లెవెల్లో బంగారు పతకాలు గెలుచుకునే విధంగా తన విద్యార్థులను శిక్షణ అందిస్తామని ఆయన చెప్పారు. జాయ్ First swing, say.
H. Nate. Sin. Shake. Go. Rick. Sit. H. Cook. Joe. H. Nate. Sin. Shake. Go. Rick. Joy. Right? These are fingers. Make again. Kick and take back. H. Nay. Sin. Shake. Go. Totai. Change your leg. H. Nay. Sin. Shake. Go. Joy. Switch your legs. Rain. Only. Joy. Great. Now, our strength. First one, this is second sword case of H. Nay. Sun. Shade. Joy. Great. Stop. Next, money or sheet. Very fast run, Gina. Both fast. Sector. Mala, middle, Sector. ఇటీవల జరిగిన సరూనగర్ ఇండోర్ స్టేడియంలో స్టేట్ లెవెల్ టైకొండో ఛాంపియన్షిప్లో రణవీర్ టైకొండో అకాడమీ విద్యార్థులు 11 మంది పార్టిసిపేట్ చేసి 9 బంగారు పతకాలు 2 రజత పతకాలను సాధించారు. నా విద్యార్థులు బహుమతులు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ నేషనల్ లెవెల్లో కూడా కంపల్సరీ గోల్డ్ మెడల్ సాధించేలాగా ట్రైనింగ్ ఇస్తానని చెప్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ ఆఫీస్ ముందు దీపాల వెలుగులు 200 ఇళ్లలో కమ్ముకున్న పెను చీకట్లు. సంగారెడ్డి మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయాలు, ప్రతిపక్షాలపై చైర్పర్సన్ తీవ్ర విమర్శలు. ఖమ్మంలో 2 బస్సులను ఢీకొట్టిన లారీ, ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలు. గుంటూరు జిల్లాలో సావిత్రిబాయి 191వ జయంతి, ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.